ఇప్పటికే కోచింగ్ సెంటర్లో కోచింగ్లో సంవత్సరాలు బట్టి తీసుకుంటూ వయసు అయిపోయి ఇప్పటికే ఆ కోచింగ్ సెంటర్లో చుట్టూ తిరుగుతూ మగ్గుతూ ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిందని గత 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకి ఈరోజు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్న సందర్భంగా ఎంతోమంది హర్షధ్వానంలో ఎదురు చూస్తున్నారు. అందరూ ఏకీభవిస్తున్నారు. ఇది మంచి సదుద్దేశంతోనే వస్తుందంటున్నారు. నిజంగానే నిరుద్యోగుల సంఖ్య తగినట్టు స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేస్తుంది అనుకోవాలా, ఏమనుకోవాలి, ఎలా అనుకోవాలి జాబ్ క్యాలెండర్ గురించి మీ అభిప్రాయం ఏంటి? నమస్తే అండి, పార్టిసిపెంట్స్ అందరికి కూడా నమస్తే. ఇది 10 ఏళ్లుగా కాదు, కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూపు. ఇది నిరుద్యోగుల ఎదురు చూపుకు అంతులేదు. అసలు తెలంగాణ ఉద్యమం అంటేనే నిరుద్యోగ సమస్య. ముందు నుంచి కూడా ముల్కీ అనే ఒక పెద్ద పోరాటం జరిగింది. ముల్కీ విషయమే అసలు నిరుద్యోగం. ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఎవరు స్థానికులు, ఎవరి బయటి వాళ్ళు, ఇదంతా కూడా 62 ఉద్యమము, అదంతా కూడా ముల్కీ పోరాటం అని అంటాం. ముల్కీ పోరాటం అంటేనే నిరుద్యోగ పోరాటం. కనుక తెలంగాణ సెంటిమెంటే నిరుద్యోగం, నిరుద్యోగం ఇదే సమస్య. కనుక లోకల్ వాళ్ళకు అన్యాయం జరుగుతుంది అని మొదటి నుంచి కూడా ఉన్నటువంటి సమస్య. ఈ రోజు వరకు కూడా తీరలేదు. కాకపోతే తెలంగాణ వచ్చాక కూడా 10 ఏళ్ళు ఎదురు చూశారు. ఉద్యోగం కోసం కాదు ఎదురు చూసింది, జాబ్ క్యాలెండర్ కొరకు ఎదురు చూశారు. క్యాలెండర్ డజంట్ మీన్ గివింగ్ జాబ్. క్యాలెండర్ అంటే క్యాలెండర్ లాంటిది. ఇంట్లో క్యాలెండర్ ఉంటే తిప్పేస్తూ ఉంటాం, నెల తిప్పేస్తూ ఉంటాం. అందులో ఒక నెల పండగ వస్తుంది, ఒక నెల రాదు. అంటే ఒక నెల ఉద్యోగాలు నోటిఫికేషన్ వస్తుంది, ఇంకో నెల రాకపోవచ్చు. ఇలాంటిదే క్యాలెండర్ లాంటిదే, తిప్పేయడానికే క్యాలెండర్ ఉంటుంది. కనుక క్యాలెండర్ అన్నా ఒకటే, గ్యారంటీ అన్నా ఒకటే. ఓ రకంగా ఇప్పుడు 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో గ్యారంటీ, అందులో ఇది ఒక గ్యారంటీ. ఏంటంటే క్యాలెండర్ అని ఒక ప్రోగ్రామ్. క్యాలెండర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామ్, అష్యూర్డ్ ప్రోగ్రామ్. ఒక ఇయర్ లో ఇన్ని పరీక్షలు దొరుకుతాయి, ఇన్ని పోస్టులు ఫిల్అప్ అవుతాయి, ఫలానా నెలలో ఫలానా ఎగ్జామ్ ఉంటుంది, డిఎస్సి పడుతుంది, ఫలానా నెలలో గ్రూప్ ఎగ్జామ్ 1 ఉంటుంది, లేకపోతే 2 ఉంటుంది. ఇలాంటి ఒక ప్రోగ్రామ్ అనేది యువకుల ముందు పెట్టేటువంటి విషయం. కనుక ఇప్పుడు వచ్చింది ఏంటంటే క్యాలెండర్ వచ్చింది. ఇన్నేళ్లుగా ఎదురు చూస్తున్న క్యాలెండర్ మాత్రమే వచ్చింది. అందుకే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్యాలెండర్ వస్తే జాబ్ వచ్చినట్టు కాదు. క్యాలెండర్ ను ప్రాక్టీస్ చేస్తే ఉన్నట్టుగా దానికి స్టిక్ ఆన్ అవుతే, ఇంతకు శేష్ గారు చెప్పారు, మిగతా వక్తలు అందరూ కూడా చెప్పారు, ఈ ప్రభుత్వం యొక్క నిజాయితీ ఎంత అనేది. కనీసం క్యాలెండర్ అన్న ఇచ్చింది గత ప్రభుత్వం, అది కూడా ఇవ్వాలి. ఇది ఇంతే తేడా దానికి దీనికి. కనుక గత ప్రభుత్వం 10 years లో ఒక్క డిఎస్సి పెట్టలేదు, ఒక్క టీచర్ పోస్ట్ ఖాళీ నింపలేదు, స్కూల్లో నింపలేదు, కాలేజీలో నింపలేదు, యూనివర్సిటీస్ లో కూడా నింపలేదు. యూనివర్సిటీలో పోస్టులన్నీ ఖాళీగా ఉంది. అందుకే జాబ్ అంటే నిరుద్యోగ సమస్య ఒక్కటే కాదు, అసలు అక్కడ కస్టమర్ కు సర్వీస్ ఇవ్వడం అనేది కూడా అర్థం. యూనివర్సిటీస్ లో పిల్లలకు చదువు చెప్పించాలి, అది ప్రభుత్వం బాధ్యత. కనుక ఖాళీగా ఉన్నటువంటి వేలాది పోస్టులు నింపితే కదా పాఠం చెప్పేది. అలాగే స్కూళ్ళలో పోస్టులు నింపితే పాఠాలు చెప్తారు కదా టీచర్స్. పాఠం చెప్పించలేని పరిస్థితి ఏ ప్రభుత్వానికి ఉండకూడదు కదా. ఇలాగే ఉద్యోగాల నియామకం అనేది గివింగ్ సర్వీస్ అని. టిఎస్పిఎస్సిలో పేపర్ లీకేజ్ జరిగితే ఈ అదేంటి పాస్వర్డ్ ఎవరి దగ్గర దొరుకుతుంది అండి? ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి దగ్గర దొరుకుతుంది డైరీలు. కనుక ఈ కాంట్రాక్ట్ ఉద్యోగి అక్కడెందుకున్నాడు అంత సీక్రెసీ మెయింటైన్ చేయాల్సినటువంటి రూమ్ లో? అంటే రెగ్యులర్ ఉద్యోగులు లేరు కనుక మీరు సర్వీస్ ఇవ్వలేకపోయారు. అందుకే ఆయన పాపం లీకేజ్ కి పాల్పడ్డాడు. రెగ్యులర్ ఉద్యోగం ఉంటే భయం ఉంటది కదా. ఇది అంటే పోస్టులన్నీ నింపాలి ప్రభుత్వాలు. ఇప్పుడు కూడా నింపుతూ ఉంటే మీరు గవర్నెన్స్ కూడా ప్రాపర్ గా ఉంటుంది. మీరు మీ పోస్టులే నింపకపోతే, సరైన ఉద్యోగిని మీరు నియామకం చేసుకోలేకపోతే మీ గవర్నెన్స్ ఎలా ఉంటుంది అంటే ఇగో ఈ లీకేజ్ లాగా ఉంటుంది. అందుకే జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో, క్యాలెండర్ ఈజ్ అన్ అష్యూరెన్స్. అయితే ఇప్పుడు ప్రాబ్లం అంతా ఏముంది అంటే ప్రభుత్వాలకు విశ్వసనీయత అనేది ప్రాబ్లం. కనుక ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినాయి ప్రభుత్వాలన్నీ కూడా. ఇప్పుడు యూపీఎస్సి మీద ఉన్నటువంటి ఏమంటాము విశ్వాసము మిగతా వేటిపైన విశ్వాసం లేదు. ప్రతి ఏడాది యూపీఎస్సి కేంద్రము వీళ్ళు
యూపీఏ ఇంతకుముందు శేష్ గారు అన్ని చెప్పారు కనుక నేను రిపీట్ చేయను. కనుక ఏ మంత్ ఏది అనేది ఎప్పుడు పరీక్ష నిర్వహిస్తారు, ఎప్పుడు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, ఎప్పుడు అదేంటి ఎగ్జామ్ నిర్వహిస్తారు, ఇలాంటివన్నీ కూడా అష్యూర్డ్ ప్రోగ్రామ్ కదా. అందుకని ఇప్పుడు ప్రజలకు అందరికీ, తెలంగాణ వాళ్ళకి అందరికీ ఏం గ్యారంటీ అనిపించిందంటే, ఇగో మీరు క్యాలెండర్ పెట్టండి. క్యాలెండర్ అవసరం లేదు వాస్తవంగా. మీరు రెగ్యులర్ గా ఇవి నిర్వహించగలిగితే ఈ క్యాలెండర్ తో పని ఏముంది, ఏమీ లేదు. కనుక క్యాలెండర్ పెట్టాక కూడా ఇప్పుడు ప్రజలందరికీ కూడా నమ్మకం రాదు ఎప్పటి వరకు అయితే మీరు స్టిక్ ఆన్ కారో, క్యాలెండర్ కు స్టిక్ ఆన్ కారో అంతవరకు మీరు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా 6 గ్యారంటీలతో పాటు క్యాలెండర్ కూడా ఒక ప్రామిస్ కనుక అట్లీస్ట్ 8 నెలల తర్వాత క్యాలెండర్ ఇచ్చింది. మీరు 1 year లో డిసెంబర్ నేను అనుకుంటాను 1st 31st ముఖ్యమంత్రి అసెంబ్లీలో కూడా ప్రకటన చేశారు, 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తాం, నింపేస్తాం, భర్తీ చేస్తాం అని అన్న. 8 నెలల తర్వాత జాబ్ క్యాలెండర్ వచ్చింది. కనుక ఇంకా మీకు 4 నెలలే ఉంది. ఇక్కడే కదా అందరికీ డౌట్స్ వచ్చేవి. కనుక మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే మీ మీద విశ్వాసం ఉండదు. కేసీఆర్ గారు చాలా ప్రామిసెస్ చేశారు, కనుక ఆయన చేసిన ప్రామిస్లలో చాలా మటుకు నిలబెట్టుకోలేకపోయారు. అందుకే విశ్వాసం పోయారు. 10 years తర్వాత కంప్లీట్ విశ్వాసం, ముఖ్యంగా నిరుద్యోగుల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఈ ఏడాదిలో మేము 30,000 పోస్టులు లాల్ బహదూర్ స్టేడియం సాక్షిగా ఇచ్చామంటున్నారు తప్పితే అవి గత ప్రభుత్వమే. ఏదో ఒక ప్రభుత్వం, నేను ఇప్పుడు కూడా ఆర్గ్యూ చేస్తాను, కనీసం పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చారు కనుక వేసుకోండి, మీ లెక్కలో వేసుకోండి. ఆ ప్రభుత్వం ఉంటే ఇస్తుండేనో లేదో అది కూడా గ్యారంటీ లేదు. కనుక అంతవరకు మనం మెచ్చుకోవాల్సిందే. 30,000 అయితే ఇచ్చారు గత ప్రభుత్వ నోటిఫికేషన్, కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు అనేది మాత్రం నిజము. కానీ అట్ ది సేమ్ టైం మొన్న జరిగినటువంటి శేష్ గారు చెప్పారు కదా, గ్రూప్ 1 ఎగ్జామినేషన్ పగడబందిగా నిర్వహించడం ఏదైతుందో ఆన్లైన్ లో నిర్వహించి, ఇన్ టైమ్ లో నిర్వహించి, ఇవన్నీ చేయడం వల్ల ఒక విశ్వాసం, ఎస్ ఈ ప్రభుత్వం పరీక్షలు బాగా నిర్వహిస్తుంది, ఎక్కడ లుసుగులు లేకుండా నిర్వహించింది, లీకేజీలు జరగకుండా నిర్వహించగలిగింది, సామర్థ్యం ఉంది ఈ ప్రభుత్వానికి అనేది ఒక విశ్వాసం కలిగింది. కనుక జాబ్ క్యాలెండర్ ఇవ్వగానే అదేమో అంటాం కదా మనం సామెత, ఇల్లు అలకగానే పండగ కాదు. కనుక ఇచ్చారు, కనీసం సంతోషిద్దాం అందరం కూడా. ఓ రకమైన ఊరట ఇన్నాళ్ళుగా ఎదురు చూసిన యువతకు అందరికి కూడా ఒక రిలీఫ్ అనేది అనిపించింది. మీరు మాట మీద నిలబడ్డారు, లేట్ గా నిలబడ్డా, లేటెస్ట్ గా నిలబడ్డారు కనుక చాలా సంతోషము. ఈ విశ్వసనీయతను నిలబెట్టుకోండి. మీరు ఎన్ని ఇస్తామని చెప్తున్నారో అన్ని పోస్టులు భర్తీ చేయండి. కానీ వక్తలు చెప్పినట్టుగా మీకు ఒక ప్రోగ్రామ్ ఉండాలి. ఎవ్రీ ఇయర్ ఎక్కడైనా ఎన్ని ఖాళీలు అవుతున్నాయి, వీటి సేకరణ, లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా బోర్డులు, ఇవన్నీ కూడా సరిగ్గా మీ సామర్థ్యం పైన ఆధారపడి ఉంటుంది. నేను ఒక చిన్న సలహా ఇచ్చి క్లోజ్ చేస్తాను. టీచర్ పోస్టులు ప్రత్యేకంగా నేను నా ఉద్దేశం ఏంటంటే, వచ్చే నెల 31కి ఈ మొత్తం రాష్ట్రంలో ఒక 2,000 పోస్టులు ఖాళీ అవుతున్నాయి, ఎక్కడెక్కడ అవుతున్నాయి. అవన్నీ ఇప్పుడే రిక్రూట్మెంట్ అయ్యి ఉండాలి, మీ దగ్గర డిఎస్సి అయిపోయి ఉండాలి, రెడీగా ఉండాలి. ఆ రోజు వెళ్ళి కొత్త టీచర్ జాయిన్ కావాలి. ఎందుకు జాయిన్ కాకూడదు, ఎందుకు ఖాళీగా ఉంచాలి? కనుక ఒక పోస్ట్ వేకెంట్ అవుతుంటే దానికి బఫర్ పీరియడ్ పెట్టండి. కావాలంటే ఒక టీచర్ పోస్ట్ ఖాళీ అయితే ఆ నెలలో ఆ పోస్ట్ నింపేస్తాం, భర్తీ చేసేస్తాం. అది కూడా పర్మనెంట్ టీచర్ తోటే భర్తీ చేస్తాం. అటువంటి ఒక అష్యూరెన్స్ కా. దీనివల్ల మీరు సర్వీస్ ప్రొవైడ్ చేసే పనిలో మీ యొక్క గవర్నెన్స్ లో లోపం ఉండదు, మీ మీద విశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగం ఇవ్వడం ఒక్కటే ముఖ్యం కాదు, సమస్య కాదు. ఇక్కడ ఖాళీలు ఉంచకపోవడం అనేది చాలా ముఖ్యం. ఆ యూనివర్సిటీ కానీ, ఆ స్కూల్ కు కానీ, ఆ కాలేజీకి కానీ న్యాయం జరుగుతుంది, ఆ పిల్లలకు న్యాయం జరుగుతుంది. అలాగే మిగతా జాబ్స్ లో కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవంతా కూడా సమర్థులైన అధికారులు లేకపోతే, మీరు జిల్లాలు ఎక్కువ చేశారు, దానివల్ల ఎక్కడ లాభం వచ్చింది? 33 జిల్లాలు చేశారు కనుక 33 ఆఫీసులు వస్తాయి, పోస్టులు క్రియేట్ అవుతాయి కొత్తవి. కానీ అన్ని ఖాళీగానే పెట్టారు కదా. ఈ మధ్య అవుట్ సోర్సింగ్ అనేటువంటి నెపంతో ఎవడో వస్తాడు, ఏమో చేస్తాడు, వెళ్ళిపోతుంటాడు. ఈ అవుట్ సోర్సింగ్ పద్ధతి తగ్గాలి, పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ జరగాలి. ముఖ్యంగా టీచింగ్ వీటిల్లో ఎన్నడూ కూడా ఖాళీగా ఉండకూడదు, ఏ పోస్ట్ కూడా ఖాళీగా ఉండకూడదు.
కనుక నేను ఈ విధంగా చూస్తున్నాను జాబ్ క్యాలెండర్ మనోహర్ గారు, మీరు చెప్పినట్టుగానే ప్రాక్టీస్ చేస్తే ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం తప్పకుండా ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. అవునవును, మీరు చెప్పినట్టుగానే ఎన్నికల హామీల్లో భాగంగానే ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఒకటి అన్నారు. అలా కాకుండా ఉండకూడదనే పదే పదే ఇప్పుడున్న ప్రభుత్వం నొక్కి ఒక్కాణిస్తుంది. మేము దీన్ని చట్టబద్ధత చేస్తున్నాము. మీరు చెప్పినట్టుగా ప్రతి నెల ఏ నెలలో వేకెన్సీస్ ఉన్నాయి, ఏ నెలలో ఎగ్జామ్ పెట్టాలి, ఏ నెలలో రిజల్ట్స్ ఇవ్వాలి, మళ్ళీ దానికి సంబంధించిన పోస్టింగ్లు డిసెంబర్ లోపు ఎలా చేయాలనేది కూడా ఒక చట్టబద్ధత తీసుకొస్తామంటూ కూడా చాలా గట్టిగానే చెప్తుంది ప్రభుత్వం.